ఐ న్యూ ఇట్. నువ్వు నాకు ఎప్పుడూ నో చెప్పవని. నిన్న నేను హీరో బ్యాండ్ వాయించాను, ఇక రేపు హీరో స్నేహితురాలి వంతు. దేవ్, అవి ఇంక నేను వెళ్తాను. నేను ముఖ్యమైన ప్రిపరేషన్స్ చేయాలి. బాయ్. అవి జరిగిందేదో జరిగిపోయింది. ఇది కొత్త రోజు, కొత్తగా ఆరంభిద్దాం. అమ్మకి క్షమాపణ చెప్పు, నీకు కూడా హాయిగా అనిపిస్తుంది. పద నాతో పాటు. అవి చెప్పేది నీకే అనయ్య. పద, కమ్. కల్పన రేపటి షోకి చాలా బాగా ప్లాన్ చేసింది కదా. అది కూడా ఇంత తక్కువ సమయంలో. అమ్మా రాదేవా? అవి రా. అమ్మా, నాకు తెలుసు నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. ఈ రోజు నుంచి మీరు ఎలా చెప్పినా ఏం చెప్పినా అది సరిగ్గా అలానే చేస్తాను. ప్లీజ్ అమ్మా, ఈసారి నన్ను క్షమించండి. చిన్నప్పుడు నేను ఏదైనా తప్పు చేసినప్పుడు అప్పుడు కూడా మీరు దగ్గరికి తీసుకుని తిట్టేవారు కదా, నచ్చ చెప్పేవారు, కానీ ఇలా ముఖం చాటేసేవారు కాదు కదా. ఈసారి కూడా నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను ఒప్పుకుంటాను. కానీ నేను మీకు చెప్తున్నాను, మీరు నన్ను తిట్టండి, నన్ను కొట్టండి, కానీ ప్లీజ్ అమ్మా, దయచేసి ఇలా ఇగ్నోర్ చేయొద్దమ్మా. అమ్మా, అవికి ఇంకొక అవకాశం ఇవ్వండి. నాలో ఉన్న తల్లి నిన్ను క్షమించచ్చేమో, కానీ నాలో ఉన్న స్త్రీ నిన్ను ఎప్పటికీ క్షమించలేదు. అమ్మా సారీ, ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించండి. నేను మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నన్ను ఒక్కసారి క్షమించండి అమ్మా. రేపటి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి కదా, అస్సలు మర్చిపోకు. మన స్టాఫ్ మెంబర్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా మన కుటుంబంలో ఒక భాగమే కదా. దేవా, తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. అవి అన్నయ్య వద్దు, ప్లీజ్ నన్ను. అవి 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 చూడు, ఇక్కడ చూడు. చూడు నాన్న, తుఫాను తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు దాని ఎదురుగా నిలబడకుండా ఉండడమే తెలివైన పని. టైం ఇవ్వు మీ అమ్మకి అండ్ నీకు కూడా. అంతా సర్దుకుంటుంది. మై బ్రేవ్ బాయ్, లే రా, లే నాన్న. అవి చెప్పాను కదా, అంతా సర్దుకుపోతుంది. దేవ్, అవిని తీసుకెళ్ళు. పద. అరే సూపర్ బంగారం, నీ చేతి టీ తాగగానే ఎంత హుషారొచ్చేసిందో. ఇక ఇలాంటి టీని మీ ఆయనకి తాగించి అలవాటు చేసుకోవచ్చు. అన్నయ్య, అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? విషయం ఏమైనా ముందుకు వెళ్ళిందా? అరే, మా వసు ఫోటో చూసి ఎవరైనా వద్దనగలరా చెప్పు? అబ్బాయికి ఫోటో చాలా నచ్చిందంట. ఇక తను వాళ్ళ అమ్మా నాన్నలకు చూపిస్తాడు. నాన్నా, మీరు నాకు చెప్పకుండా నా ఫోటో ఎందుకు పంపించేశారు? వసు, పెళ్లి పనులంటే ఇలానే జరుగుతాయి వసు. మరి నా దగ్గరికి అబ్బాయి ఫోటో వచ్చింది, మరి నేను కూడా నీ ఫోటో పంపించి తీరాలి కదా. అయినా ఒక విషయం చెప్పు, నువ్వు ఈరోజు పనికి వెళ్ళవా ఏంటి? దేవ్ సార్ ఈరోజు ప్రోగ్రామ్కి సీనియర్ స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పారు. అవును, అది నాకు కూడా తెలుసులే, నేను కూడా వెళ్ళాలి. కానీ వసు జూనియర్ కదా. హా నాన్నా, కానీ నన్ను కల్పన మేడం రమ్మన్నారు. ఆవిడకి నా అవసరం ఉందంట, అందుకే నేను కూడా ప్రోగ్రామ్కి వెళ్ళి తీరాలి. ఒకవేళ కల్పన మేడం పిలిస్తే నువ్వు రానని చెప్పేసాయి.
నీకు ఒంట్లో బాలేదని ఏదో ఒకటి చెప్పి. అసలే పొద్దునుంచి నా కన్ను అదురుతూనే ఉంది. ఏ కన్నయ్య? అరే ఈ కన్నే. అరే అన్నయ్య, నువ్వు మరీ భయపడిపోతున్నారు. కుడి కన్ను అదర్డం అంటే శుభమే అని అంటారు. అయినా మేమందరం వసు చుట్టుపక్కలే ఉంటాం కదా. పెద్ద ప్రోగ్రాం అంటే పనులు ఎక్కువగా ఉంటాయి కదా. అలాగా అయితే నేను కూడా మీతో వస్తానక్క. హా నువ్వు కూడా వచ్చేయి. ఈ వంకతో నాకేమైనా సాయం కావాలంటే వీడు చేసేస్తాడు. పైగా నాన్న, ఈరోజు పెద్దమ్మ గారు దేవుసరికి చాలా ముఖ్యమైన రోజు కదా. రోజు వాళ్ళకి ఎలాంటి అవసరాలైనా రావచ్చు కదా. దానికి నేను అందరికంటే ముందుండాలి అనుకుంటున్నాను. అలాగే వసు. రే రఘు, నువ్వు వెళ్ళి నా షూ తీసుకురా. సరే వసు, మీరిద్దరూ ఆవులు బయటే ఉండండి. మ్, ఎవరైనా ఏదైనా పని మీద పిలిచే వరకు లోపలికి మాత్రం వెళ్ళకండి, అర్థమైందా? పట్టుకో. ఇది చాలా గొప్పవాళ్ళ ప్రోగ్రాం. నీ వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగకూడదు. ఆ? అవును బంగారం. కల్పన మేడం ఇంకా సారిక మేడం నిన్ను ఇరికించడానికి ఏ కొత్త పన్నాగాలు పన్నుతారో తెలియదు కదా. అయ్యో అత్త, మీరు కూడా నాన్నలాగా మాట్లాడుతున్నారేంటి? అయినా ఏమీ కాదు. నేను రఘు అన్నీ చూసుకుంటాం. సరే వసు, నేను దేవుబాబుని దిగబెట్టి వస్తాను, సరేనా? అల్లరోడా. సరే, నేను ఇప్పుడే వస్తాను. సరే విను, ఇది కూడా తీసుకెళ్ళు. అత్త, నేను గిరకకి తినడానికి అన్ని పెట్టేసి వస్తాను. హా, గిరక, నీ వసు రఘు ఇద్దరు తిరిగి వచ్చేంత వరకు నువ్వు అల్లరి చేయకుండా ఇక్కడే ఉండాలి, అర్థమైందా? నాకు అర్థమైంది వసు, కానీ నీకే అర్థం కావట్లేదు. నా కన్ను కూడా పొద్దున్నుంచి కొట్టుకుంటుంది. ఈ రోజు దేవాంశ్ చౌదరి గారి కొత్త బిజినెస్ అనౌన్స్మెంట్ జరగబోతుంది. చౌదరి గ్రూప్ ఇప్పుడు హెర్బల్ కాస్మెటిక్స్ మార్కెట్ లోకి ఎంటర్ అవబోతున్నారు. వీళ్ళ కాస్మెటిక్స్ స్వదేశీ నేచురల్ సరసమైన ధరతో ఉంటాయి. పైగా ఈ రోజు ఈ కాంటెస్ట్ లో వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ ని సెలెక్ట్ చేస్తారు. చూద్దాం ఆ అదృష్టవంతురాలు ఎవరో, ఏ అమ్మాయికి ఆ అదృష్టం దక్కుతుందో. ముట్టుకోదు రఘు. ఏం చేయనక్క, ఆకలేస్తుంది. అరే, నేను ఇంటికి వెళ్ళాక నీకోసం హల్వా పూరి చేస్తాను. ఇవి మాత్రం ముట్టుకోకు. అప్పటిదాకా ఏం చేయను? ఇది చాలా బోరింగ్గా ఉంది. నాకైతే నిద్ర వస్తుంది. అరే, ఇంకా ప్రోగ్రాం కూడా మొదలవ్వలేదు కదా, నీకు అప్పుడే ఆవలింతలు వస్తున్నాయా? పద, ఇక్కడ ప్రశాంతంగా కూర్చో. ఈ రోజు మీ అక్కకి చాలా పనులున్నాయి. ఓ హలో, ఏంటి ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు? పని చేయడానికి రమ్మన్నాను, రెస్ట్ తీసుకోవడానికి కాదు. మా అక్క వచ్చిన దగ్గర నుంచి పనే చేస్తుంది. మీలాగా తయారయ్యి ఆర్డర్లు ఇవ్వడం లేదు. ఓ లిల్లీపుట్, ముందసలు ఇక్కడికి ఎలా వచ్చావు? ఫ్రీగా తినటానికి మీరు ఒక అవకాశం కూడా వదలరు కదా. లేకపోతే ఈ లిల్లీపుట్తో పని చేయించి చౌదరిల మీద చైల్డ్ లేబర్ కేసు వేయాలని ఇంటెన్షన్ అయితే లేదు కదా. నా మీద పోలీస్ కంప్లైంట్ చేసి గొడవ చేయాలనుకుంటున్నావా? మా దగ్గర ఇలాంటి పనికిమాలిన పనుల కంటే ఇంకా చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అయినా గొడవలు పెట్టుకోవడం మీ పని.